హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి లేకుండానే టిఫిన్ సెంటర్ వాళ్ళు టేస్టీగా ప్రిపేర్ చేసే ఈ ఎర్ర చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, లేదంటే వడలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఈ ఒక్క చట్నీ చాలు బ్రేక్ఫాస్ట్ రుచిని అమాంతం పెంచేస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొబ్బరి లేకుండానే టిఫిన్ సెంటర్ వాళ్ళు ఈ చట్నీని రుచికరంగా ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి 4 టేబుల్ స్పూన్ల పల్లీలు అనమాట. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి బాగా వేగేంత వరకు చక్కగా దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. వీటిని హై ఫ్లేమ్లో కనుక వేయించేసుకున్నారంటే ఈ గింజ పైన పొట్టు అనేది రంగు మారిపోయి లోపల గింజ అనేది సరిగా వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదనమాట. అందుకని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ చూసారా, ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఈ పల్లీలను వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 6-7 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. వెల్లుల్లి 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోకి ఒక 7 నుంచి 8 వరకు కాశ్మీరీ మిర్చిని ఇలా 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చి అయితే ఒక 4-5 వరకు వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వల్లనే మనకి చట్నీ అనేది మంచి రంగు వస్తుంది అనమాట. సో ఇలా ఎండుమిర్చిని కూడా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వీటిని వేయించుకోండి. సో చూసారా, ఎండుమిర్చి కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే వీటిపైన పొట్టు తీసేసుకోవచ్చు, లేదంటే పొట్టుతో సహా డైరెక్ట్గా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు పొట్టు తీసేసాను. ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి రెడీగా పక్కన పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు ఉంది కదా, ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకొని వేయించుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి జస్ట్ కొద్దిగా చింతపండుని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, అలాగే అవసరమైన నీళ్ళను పోసుకుంటూ ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ముక్కలు గడ్డల్లాగా లేకుండా చట్నీ చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో 1 గ్లాసు వరకు నీళ్ళను వేసుకొని మిక్సీని ఒకసారి అలా ఆన్ చేశారంటే మిక్సీ జారుకున్న చట్నీ అంతా కూడా చక్కగా ఈ నీళ్ళలో కలిసిపోతుంది. ఈ నీళ్ళని తీసుకొచ్చి ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోండి. చట్నీ చూసారా, ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకుంటేనే ఇడ్లీలోకైనా, దోశలోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ తాలింపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు వేడి వేడి ఇడ్లీ మీద చట్నీ ఇలా పోసుకొని తిన్నారనుకోండి, నిజంగా ఆ టేస్ట్ని జన్మలో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఇలా ఇడ్లీ మీద చట్నీ పోసుకొని తినడమే అలవాటు. మీరు కావాలంటే మీకు ఎలా ఇష్టమైతే అలా తినొచ్చు, బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీలోకే కాకుండా మీరు ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ సెట్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం
పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.